అటెండెన్స్ తీసుకుంటున్నాను. గ్యాంగ్స్ కృష్ణ చైతన్య ప్రెసెంట్. ఓకే. అంజలి ప్రెసెంట్. విశ్వక్ రాలేదు. మరి వచ్చి కూర్చుంది ఆత్మ. రత్న. రత్న. ఓ రత్న. దిస్ ఇస్ రత్నమాల. బుజ్జి. మా పేర్లు కొంచెం మార్చేసుకోరా రిజిస్టర్లో. ఇప్పటి వరకు పాత నేమ్స్ ఏ ఉన్నాయి. నేహ అనే రాసింది. నీ పేరైతే ABCDలో రాధిక 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 అనే రాసింది. ఇప్పుడు రత్న, బుజ్జి, రత్న అండ్ రత్నమాల. బా అసలు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా కలర్ఫుల్గా చాలా హ్యాపీ ఫేసెస్తో కనిపిస్తున్నారు. కానీ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం వేరే ఫీల్ ఒకటి వచ్చింది నాకు. అసలు అంటే ఒక మంచి సమేతంగా అంటే మనుషులు 3 రకాలని చెప్పారు కదా. ఒకటి నాణ్యమైన, ఇంకోటి నాసి రకం, మూసి రకం, నాణ్యమైన రకం. అంతేనండి? ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం ఇంటర్వ్యూ దాంతోనే మొదలు పెడదాం. నేను ఏ రకంలోకి వస్తాను? మీరు నాణ్యమైన రకం. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీరే చెప్పండి కృష్ణ చైతన్య గారు, విశ్వక్ ఏ రకంలోకి వస్తాడు? ఇప్పుడు మేము డిసైడ్ అయ్యాం ప్రమోషన్స్ అయ్యేదాకా. ఓకే. పోనీ నేహ గురించి అయినా చెప్పండి. వీళ్ళంతా నాణ్యమైన రకాలండి. నాణ్యమైన పిల్లలందరూ నాణ్యమైన రకాలు. ఓకే. మిమ్మల్ని చూస్తే చాలా సైలెంట్ అలా కనిపిస్తారు, కానీ ఇంత వైలెంట్ యాంగిల్ ఉంది మీలో అనేది ఇప్పుడే తెలిసింది మాకు. అంటే దాచిపెట్టారా అలా మీరు? లేదండి, ఇష్టం యాక్షన్ ఫిల్మ్స్ ఎప్పుడు చేయడానికి. ఓకే. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. ఓకే. కథ నచ్చగానే అదే అనుకున్న, కథ బాగుంది, ఇదేంది బబ్బా బబ్బు ఉన్నాడు. షూటింగ్ ఫస్ట్ డే రోజు అర్థమైంది ఓకే మనం జూనియర్ అని. ఆహా, అంటే కనిపించడానికి మాత్రమే ఇలా ఉన్నారు. కానీ మీరు ఫ్రమ్ గోదావరి కదండి? అవునండి, ఏలూరు మాది. అందుకని అక్కడ బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఏమైనా రియల్ స్టోరీని తీసుకొని వచ్చారా? ఇన్సిడెంట్స్ అక్కడక్కడ నేను చూసినవి విన్నవి అవి అని, కాకపోతే కథ అంతా ఫిక్షనల్ అండి. ఓకే. అండ్ అంజలి గారు, మీరు ఈ మధ్యకాలంలో గా అన్న శబ్దం ఉంటేనే సినిమాలు చేస్తున్నారని మేము విన్నాము. అంటే గీతాంజలి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అలాగే గేమ్ చేంజర్, అన్నీ ఓన్లీ గా ఉండాలి మెయిన్గా. అప్పుడు ఆవిడ ఓకే చెప్పేస్తున్నారు. నిజమేనా? లేదు, రాశి ప్రకారం జీ కలిసి వస్తుందని చెప్పారు. లేదు, ఉండే ఉంటారు. అక్కడ ఉన్నారు కదా చాలా మంది, అందులో ఉన్నారేమో. సో వాట్ వాస్ ద వన్ రీజన్ దట్ యు అగ్రీడ్ టు డూ దిస్ క్యారెక్టర్? అదే వాస్తు చూపించి, వాస్తు కాదండి, జాతకం చూపించినప్పుడు జీలో స్టార్ట్ అయితే పెద్ద హిట్లు అవుతాయని చెప్పారు. 2 జీలు పెట్టాం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2 జీలు పెట్టాం. మిమ్మల్ని చూస్తుంటే ఒక డైలాగ్ అనాలనిపిస్తుంది. మస్తు షేడ్స్ ఉన్నాయి అన్నిలో. అంటే ఒక పక్కనేమో సీత, ఇంకొక పక్కన గీతాంజలి, ఇప్పుడేమో ఇందులో రత్నమాల. హౌ ఇస్ రత్నమాల గోయింగ్ టు బి? రత్నమాల మీరు టీజర్ లో ఫస్ట్ ట్రైలర్ లో ఫస్ట్ షాట్ చూసారా? చూసాం. అలా ఉంటుంది రత్నమాల. మీకేమనిపించింది ఇన్ని సినిమాలు మీరు చేస్తూ వచ్చిన దాంట్లో ఈ క్యారెక్టర్? నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ ఇప్పటి వరకు ఈ లాంగ్వేజ్ మాట్లాడి నేను ఇప్పటి వరకు చేయలేదు. అంటే నాట్ ఈవెన్ ఒక వర్డ్ కూడా నేను ఇప్పటి వరకు ఫౌల్ లాంగ్వేజ్ వాడిందే లేదు. సో దీంట్లో అసలు లో కూడా వాడరా? నేను వాడను. వాట్సాప్ లో కూడా వాడరా? వాట్సాప్ లో బీప్స్ పెడతాం కానీ చేస్తున్నప్పుడు కూడా వాడదా? కాదు, కనీసం ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో కింద కామెంట్స్ లోనే వాడరా? లేదు, దాంతో చాలా జెన్యూన్ వాడతాను. కానీ నిజంగా ఇది రత్నమాల వచ్చి నాకు చాలా డిఫరెంట్. అంటే నాకు అసలు చైతు నన్ను అలా ఎందుకు చూసాడో కూడా నాకు తెలియదు ఇప్పుడు వరకు. ఎందుకు చూసాడు కనిపించండి నీకు? బేసికల్లీ మంచి పెర్ఫార్మర్స్తో ఉన్న స్కోప్ అదే కదండి, ఏదైనా చేయగలరు. అంజలి, ఈ ఒక్క మాటతో కాసేపు మైక్ ఆఫ్ చేసుకో, క్లోజ్ ద మైక్. నేను మంచోడనో చెడ్డోడనో నాకు తెలియదు, కానీ మంచోడన్న పేరు మాత్రం మంచోడన్న చెడ్డ పేరా? ఇది ఇలా అయిపోయిందా ఈ మధ్య? మంచోడన్న చెడ్డ పేరు అయిపోయిందా? అంతే. మీరు ఎవడు ఫ్రెండ్షిప్ చేస్తారండి మంచోడితో? కలిసినప్పుడు కూడా అంటాం కదా, పాపం చాలా మంచోడు. పాపం ఏంటండి? అంటే ఆడికి ఒక యాడ్జెక్టివ్ ఇస్తున్నారు, పాపం చాలా మంచోడు ఏంటండి? ఇది చాలా పెద్ద లాజిక్. ఇది ప్రపంచంలో పెద్ద ఫ్రాడ్. ఇది పాపం మంచోడు చాలా అసలు మాస్టర్గా వీడు ఎందుకు పనికిరాడు అని మనమే చెప్పేస్తున్నాం. సో నేహాని ఇప్పుడు అడుగుదాము, మంచోడు చెడ్డోడు ఇందులో ఈయనని మీరు ఏ కేటగిరీలోకి ఒరిజినల్ విశ్వక్ని వేద్దాం అనుకుంటున్నారు? A mix of both. He's grey. He's grey, like the film. Okay.
అలాగా ఫిల్మ్ లో కూడా మీరు చూస్తే ఇట్ ఇస్ నో బ్లాక్ అండ్ వైట్ బట్ Okay. ఇట్స్ గ్రే సో యా దట్స్ విశ్వక్ ఐ థింక్ సో మీరు కూడా ఒప్పుకుంటున్నారా? అంటే నేను షూట్ లొకేషన్లోనే చూసి షూట్ లొకేషన్ తప్ప బయట ఎప్పుడు బయట చూస్తే అసలు అదే పాపం చాలా మంచోడు అనేది ఆమె కూడా. అదేంటి బయట ఎప్పుడు మీరు అందరూ పార్టీ చేసుకోలేదా? ఇన్ని రోజులు వర్క్ చేసి ఉంటారు కదా కలిసి. మేము టీజర్ లాంచ్ చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ పార్టీ అని అనుకుని మేము అందరం రెడీ అవుతుంటే కట్ చేస్తే సింపుల్ గా నేను విశ్వకు షూట్ లో ఉన్నాను, చైతు డైరెక్ట్ చేస్తున్నాడు. ఎంత పెద్ద గౌరవం ఆలోచించండి ఒకసారి. టీజర్ లాంచ్ రోజు టీజర్ లాంచ్ ఫినిష్ చేసుకొని మేము వెళ్ళి షూటింగ్ చేసి వచ్చాం నైట్. అంటే మీరు ఈ షూటింగ్ మధ్యలో ఎప్పుడూ పార్టీ చేసుకోలేదనేది నన్ను నమ్మమంటారు. అవును అంటే నమ్మాల్సిన విషయం. మీరు విడివిడిగా చేసుకొని ఉండుంటారు పార్టీ, కానీ మీరు ఎప్పుడు కలిసి ఒక పార్టీకి కానీ ఒక డిన్నర్కి కానీ వెళ్ళలేదు. నాకైనా ఆయనకి నేను ఇద్దరమే నేను చేతునే చేసుకునేది పార్టీ. ఇది నిజమని మీరు నేహా మీద ఒట్టేసి వీళ్ళు చెప్పండి. ఎప్పుడు ప్యాకప్ తో డేట్స్ ఖాళీ ఉండవు, చాలా బిజీ ఉంటారు. వేరే షూటింగ్ వెంటనే వెళ్ళిపోతుంటారా? మీరు అనే పార్టీలో షూటింగ్ లో తెలియదు నా డేట్స్ దొరకలేదు హీరోయిన్స్. సో నేను చేతునే అడ్జస్ట్ అయ్యి పార్టీ బాధలు చెప్పుకుంటూ ఏం చేస్తాం. సో చైతు అండ్ యు వర్ పార్ట్నర్స్ ఫర్ దిస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బిగ్ గ్యాంగ్ మాత్రం మీరిద్దరు. అంతే, అవును, అపార్థం చేసుకోవద్దు అంతే. మిమ్మల్ని ఎవ్వరు అపార్థం చేసుకోరు. మీ లైఫ్లో కట్టప్ప ఎవరు? ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా కాన్ఫ్లిక్ట్స్ ఒక గ్యాంగ్కి ఇంకో గ్యాంగ్కి ఉందని, ఒకళ్ళు వెన్నుపోటు ఏమైనా పొడిచారేమో అనిపిస్తోంది. యాక్చువల్లీ మంచిగా చెప్పారు మీరు. నేనే కట్టప్ప, ప్రతి ఒక్కరి జీవితంలో నేనే కట్టప్ప. నేను రియల్ లైఫ్లో అడుగుతున్నాను విశ్వక్, మీరు ఎవరి లైఫ్లో అయినా కట్టప్ప అయ్యారని రియల్ ఒప్పుకుంటారా? లైఫ్ లోనా? అంత అది అంత అంత లేదా? అంత అలా కనిపిస్తాడు తప్ప అందరూ బ్యాక్ స్టాండింగ్ కానీ. అవునా? మనకి వేసుడు. అదేంటి మనం ఇక్కడ నాకు ఇక్కడ వాచిపోయింది వెనక కెన్ ఐ సే సంథింగ్ గ్రే ఎందుకు తెలుసా? ఐ ఫీల్ లైక్ he always portrays himself rough and tough laga, okay, like he shoes laga, but actually comfortable ga undiga shoes atla. He's a very very nice comfortable guy. So like bite nunchi chuste you will just feel he's grey. Like for a very long time I was like what is this Sunny, but as shoot progressed and I realized I was like okay, he's a very soft person. Inside he's like a teddy bear actually but outside he's like a lion to everyone, and I keep telling him sometimes endukila it's okay. So I think he's a little very నీ గురించి చెప్పడానికి నేహాకి ఎంత ఇచ్చావు? ఏంటి ఇంత పొగిడేసింది? అవును నేను కూడా అందుకే ఇంకేమన్నా ఇంటరప్షన్ లేకుండా పిన్ డ్రాప్ సైలెన్స్ లో వింటున్నాడు అందుకే. నాకు ఇష్టం పొగిడితే ఎవరికి ఇష్టం ఉండదు. సో అయితే మీరు ఏదైతే క్యారెక్టర్ చూపిస్తున్నారో జనరలీ సోషల్ మీడియాలో అంతా విశ్వక్ ఎలా మాట్లాడతాడు అంటే ఏదైతే ఇక్కడ ఉందో అక్కడ చెప్పేస్తాడు అనేది, అది నాతో మాట్లాడే మనిషి లెక్క నేను మాట్లాడతాను అంతే. ఏంటి? నాతో మాట్లాడే మనిషి లెక్క నేను మాట్లాడతా. ఓకే, వాళ్ళ అవతల వాళ్ళు ఎలా ఉంటే అలాగా. అంతే. What you give you take. సో ఇందులో కూడా క్యారెక్టర్ అలాంటిదే కదా? ఇందులోనా? ఇందులో నాకంటే మంచోడినే చెడ్డ పేరు వద్దు అనుకున్నా. ఇదేనా ఇట్లాగేనా మీసం? అస్సలు అలా ఉండదు. అంటే బేసికలీ వెరీ క్రౌడ్ ప్లీజింగ్. క్రౌడ్ ప్లీజింగ్ మీకు ఏది వినాలనిపిస్తే అదే చెప్తా ఉంటాడు. అది నేను కదా యాంకర్. ద మోస్ట్ క్రౌడ్ ప్లీజింగ్ ఎవరైనా ఉన్నారంటే నాకు ఇవ్వచ్చు దానికి మొత్తం ఫస్ట్ ప్రైజ్. సేమ్ యాక్చువల్లీ. సో అలాంటి అంటే క్యారెక్టర్ అన్నమాట. ఇది రత్నాకి సుమ గారికి సిమిలారిటీస్ ఉన్నాయి అయితే. అంటే మాకు ఇది ఈ కథకి మెయిన్ అదొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ వెన్ ఐ మీట్ పీపుల్ దే ఆర్ వెరీ హానెస్ట్, ఆన్ ఫేస్ ఉంటారు. మనతో ఏం మాట్లాడతారో వాళ్ళు అదే ఉంటారు. నేను ఎస్పెషల్లీ మాకు ఆంధ్ర మేము పెరిగింది, మీరు మాతో 10-15 ఏళ్ళు తిరిగేసి మీ కష్టసుఖాలన్నీ మాతో చెప్పిన తర్వాత అప్పుడు కానీ మీకు అర్థమవుతుంది వీడియో నాకు దెబ్బేసిందని. సో మేము చాలా కోల్డ్ ఉంటాం. ఎవరెవరు ఉన్నారు అలాంటి వాళ్ళు నా పరిచయం 10-15 ఏళ్ళు పడుతుందా? లేదు మనోడు చెప్తే నాకు అర్థమైంది. బేసిక్ గా మనం ఏంటంటే ఏంద్రా అట్లా అనుకుంటా మనము రియాక్ట్ అయిపోతాం కదా అక్కడ. అవునా అన్నయ్య మీకు ఫస్ట్ మీరు భయంకరంగా తిట్టినా అన్నయ్య అని నవ్వుతూనే ఉంటాడు వాడు నవ్వుతూ ఆ తర్వాత పూర్తిగా నాశనం అయిపోయేంత వరకు వీడియో చేస్తుందని అర్థం కాదు. సో దిస్ ఈస్ వెరీ రూటెడ్లీ, అంటే ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి, అందరూ అలా ఉంటారని కాదు, కానీ ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో ఆ రూటెడ్గా చూస్తే కనుక ఫైట్ ఎప్పుడు చాలా కోల్డ్గానే ఉంటుందండి. ఎందుకు అంటే 2 పంటలు ఉండి
అందరూ బాగా డబ్బులు ఉండి ఎవరికాడి కడుపు నిండా ఉన్నప్పుడు మనకు అవతలవాడి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కరెక్ట్. ఆకలి కోసం పరిగెత్తేటప్పుడు మాత్రమే మనం మన గురించి ఆలోచిస్తాం. అది దాటేసిన తర్వాత అవతలోడు ఏం చేస్తున్నాడు, వీడి మీదే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. రెండు ఆకలితో ఉన్నవాడు కూడా వాడిని ఎలా ప్లీజ్ చేయాలో తెలుసు. సో దిస్ గై ఈజ్ ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్. వీడు ఫ్రమ్ నోబడీ స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్. సో అంటే ఇప్పుడు బ్రతకనేసడాన్ని ఏమని చెప్తామండి, ఇప్పుడు ఒకడు తెలివితేటలు అంటాడు, ఇంకోటి కన్నింగ్ అంటాడు. కానీ అది మనం ఎక్కడ నిలబడుతున్నాం అనే దాన్ని బట్టి మారిపోతుంది కదా. నాకు ఈ మొత్తం దాంట్లో ఒకటి అర్థమైపోయింది. ప్రపంచంలో ఏమిటది మీకు అర్థమైంది చెప్పండి. చైతు ఎంత గట్టిగా మాట్లాడగలడు అనేది నాకు ఇవాళ అంటే అది కథకు సంబంధించి అయితే మాట్లాడతాం. మిగతా నాకైతే ఇంకొకటి అర్థమైంది. ప్రపంచంలో 2 రకాల మనుషులే ఉంటారు అని. ఒకటి ఆకలితో ఉండేవాళ్ళు, ఇంకోటి కడుపు నిండిన వాళ్ళు. ఇంతే 2 people ఉంటారనమాట. మిగిలిన వాళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు కూడా ఇటో అటో జంప్ అయిపోవాల్సిందే. మధ్యలో ఉండేవాళ్ళు డైట్ చేసేవాళ్ళు. ఓ యా సరే, టాపిక్ చాలా సీరియస్ వెళ్తుంది. సినిమా కూడా ఇంత సీరియస్గా వెళ్తూ ఉంటుందా? ఇట్ హ్యావ్ ఇట్స్ మూమెంట్స్. సేమ్ జోక్ 2 సెకండ్ల తర్వాత అర్థమవుతుంది. కాదు, లవ్ స్టోరీ కూడా ఉంది కాబట్టి మన బుజ్జి కూడా ఉంది కదా. బుజ్జి అందులోనూ లవ్ లెటర్లు కాకుండా చాలా లెటర్లు రాసినట్టుంది చాలా మందికి. పాటలు అలా అంటే హెల్ప్ చేస్తున్నారా ఎవరికైనా? నాకు ఒక్కడికే రాసినావా, ఇంకా చాలా మందికి రాసినావా? సీరియస్ గా అంటే మళ్ళీ ఇది క్యారెక్టర్ ఆఫ్ రాధిక కంటిన్యూడా అని ఒక డౌట్. ఒకరికే రాసింది. సేమ్ అంజలికి ఎలాగో, అందుకనే అంజలి అడిగినట్టు చైతు నన్ను ఎలా ఊహించుకున్నాను, నేహ కూడా అందుకనే ఆ రాధిక నుంచి కంప్లీట్గా మార్చేసి. ఎందుకంటే బుజ్జి ఈజ్ వెరీ గివింగ్ క్యారెక్టర్. మా సినిమా మొత్తం ఎంత గ్రే వరల్డ్లో ఉన్న ఒకే ఒక ఏమంటారు ఒక రెడ్ కలర్ ఓని కట్టుకున్న ప్యూర్ సోల్. మీరందరూ గంజాయి మనమా? ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. గంజాయి బాగుంటుంది. గంజాయి దట్ ఓన్లీ, దట్ గంజాయి, దట్ గంజాయి ఓన్లీ. సరిపోయింది. సరే సొమ్మగారిని వెళ్తుంది. సో నో గుణపం వాట్ అన్నట్టు అడిగింది ఇక్కడ, గంజాయి వాట్ అని. దట్ బిగ్ ప్లాంట్ లీఫ్. వద్దులే, ఎందుకు వచ్చిన గొడవ మనకి. కానీ ఒక లెటర్ ఇప్పుడు ఉన్న పళంగా నేను రాయమంటే విశ్వకి, వాట్ విల్ యూ రైట్ ద ఫస్ట్ 2 lines? ఒక లెటర్ విశ్వకి, లైక్ దిస్ ఇస్ బుజ్జి రైటింగ్ ఆర్ నేహా బుజ్జి రైటింగ్ టు మిస్టర్ Bujji writing. Bujji. Oh. Yeah. I thought if I say that I might give out. Yeah, actually, Inka Marava will be the first. Eppudaina Martava? Next, yeah. Just 2 questions. మారడమే మీరు అటు ఇటుగా రాస్తూ ఉంటారా? No, because ante I can't say anything more because it will give out something of the film. But this most 2 important questions that she asks him, like Martava, Eppudaina Martava, like. Is it ever going to happen? I don't think this is you are the only person who is asking this question. Any wife will keep asking this only. Marava, నువ్వు మారవా? అలా ఫైనలీ వైఫ్ మారిపోతూ ఉంటుంది, హస్బెండ్ అలాగే ఉంటాడు. సో దట్స్ ద లవ్ స్టోరీ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ ఆల్. అండ్ సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఐ థింక్ సమ్ 54 million views ఎంతో దానికి. అండ్ మీరు ఇద్దరు అక్కడ సాంగ్ చేయడం మాత్రమే కాకుండా బయట కూడా ఈవెంట్స్లో ఆ స్టెప్ చాలా బాగా రీక్రియేట్ చేశారు. కాబట్టి అడగట్లేదు ఇవాళ, నేను ఆల్రెడీ చూసేసా. ట్రై చేద్దాం అనుకుంటున్నాను. తను ఈసారి స్టెప్ వేసినప్పుడు మీరు చీరపళ్ళు లాగడం కాదు, రివర్స్. ఫలక్నామా దాస్ 2, మాస్కా దాస్. అసలు ఈ గ్యాప్లో హౌ డిడ్ లైఫ్ చేంజ్? ఎలా ఉంది ఏంటి? మనం చాలా ప్లాన్ చేస్తాం కానీ లైఫ్ మన కోసం ఇంకోటి ప్లాన్ చేసి పెడుతుంది. లిటరల్లీ 5th year ఆఫ్ ఫలక్నామా దాస్ రిలీజ్ May 31st. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇస్ రిలీజింగ్. ఎగ్జాక్ట్లీ May 31st ఫలక్నామా దాస్ రిలీజ్ 5 years ago. సో డిసైడ్ చేసుకుంది సినిమానే నేను May 31st చేస్తాను డిసైడ్ చేసుకున్నాను. అందుకే వెరీ స్పెషల్. డెఫినెట్లీ మళ్ళీ అప్పుడు కొట్టిన లాంగ్ జంప్ ఒకటి కొట్టాలి ఇప్పుడు. యా. అండ్ ఎన్టీఆర్ గారు అండ్ మీరు చాలా మంచి ఫ్రెండ్స్ అని తెలుసు. సో ఒకవేళ కనుక ఎన్టీఆర్ గారి సినిమాని ఏదైనా రీమేక్ చేయాల్సి వస్తే విచ్ మూవీ డూ యూ వాంట్ టు పిక్? నాలుడు. వావ్, సూపర్. కాబట్టి కొంచెం ఏమన్నా ఫిక్స్ చేసుకొని ఇంకొంచెం టైట్ చేసుకొని
బాగుంటుంది ఆ సినిమా. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాం. మీరు రోడ్ మీద ఇలా వెళ్తూ ఉన్నారు, ఒకటేసారి 2 బైక్లు వచ్చి మీకు అటు ఇటు ఆగాయి. ఇటువైపు ఏమో విశ్వక్ ఉన్నాడు, ఇటువైపు ఏమో సిద్ధు ఉన్నారు. ఎవరి బైక్ ఎక్కుతారు? ఎవరు బైక్ ఎక్కుతారు? Yes. విశ్వక్ బైక్. సిద్ధు ఇమీడియట్ రిలీజ్ ఎవరిది ఉందో అలా బైక్ ఎక్కుతుంది. ఇమీడియట్ ఎవరు రిలీజ్ ఉందో అలా బైక్ ఎక్కుతుంది. Yeah, that's a better answer. Yeah, immediate ఎవరు రిలీజ్ ఉంది ఆ బైక్. ఐ థింక్ ఒక హీరోయిన్ మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ మీమ్స్ అనేది మీ మీదే వచ్చినట్టున్నాయి కదా ఆఫ్టర్ డీజేటీలు. వాట్స్ యువర్ ఫేవరెట్ మీమ్? So the thing is, నాకు ఇది ఒక I don't know if it's a good habit or bad habit. నేను I don't read memes, articles. I avoid reading media stuff about me unless somebody sends it. నిజంగా because కాదు, వాళ్ళందరూ ఎంత కష్టపడి చేస్తున్నారు. because అన్ని won't be good. There'll be some which are trolls, some which are good, and mentally it kind of affects us is what I feel. So I stay away. నేను actually I don't go into reading. మీరు మిమ్మల్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి ఏమైనా? నేను వాడే ఇన్స్టాగ్రామ్ ఒకటే, నేను ట్విట్టర్ అయితే మా మేనేజర్ వాడతాడు. సో నా ఇన్స్టాగ్రామ్లో నేను ట్యాగ్ చేసుకునేవి చూసుకుంటా, మంచి మీమ్స్ అవి ఇవి చూస్తా. ఓకే, కామెంట్లు చదివేంత ఓపిక అయితే ఉండదు, బట్ హూ ఎవర్ ట్యాగ్స్ యూ కెన్ సీ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్ మీమ్స్ దే మేక్. మనం ఎక్కడన్నా పోయి కొంచెం అద్భుతంగా మాట్లాడినప్పుడు దాన్ని ఇంకా అద్భుతంగా మారుస్తుంటారు కదా. అంటే నేను చదవకపోయినా సరే కొంతమంది నాకు వచ్చి చెప్తూ ఉంటారు, నీ గురించి ఎట్లా రాశారు తెలుసా మేడం, ఎవరికి కావాలి నా గురించి ఏం రాశారు. మీరు చదువుతారా? నేను కమెంట్స్ చదవను, మీమ్స్ చూస్తాను. అంటే అది నన్ను ట్యాగ్ చేసినట్టు విశ్వక్ లాగా. ఓకే, మన దగ్గరకు వస్తాయి కదా, వచ్చినప్పుడు చూస్తాను. వెతుక్కుని వెళ్ళి చూసేంత మనకి కుదరదు కదా. సో కమెంట్స్ అయితే డెఫినెట్ గా చదవను, ఎందుకంటే కమెంట్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే వావ్ బ్యూటిఫుల్ అనేది మనం టెంప్ట్ అయ్యి వెళ్తాం లోపలికి, దాని కిందే ఉంటుంది ఒకటి ఎందుకు వచ్చింది అని. అందుకని చెప్పి కమెంట్ బాక్స్కి వెళ్ళకపోతే గొడవ లేదు, వెళ్ళకపోతే మనకి బ్యూటిఫుల్ వరకునే మనం చదువుతాం, దాంతో హ్యాపీగా వెళ్ళిపోయి పడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ నేహా చెప్పింది అయితే 100% ట్రూత్. మనం ఒక మంచి మూడ్లో ఉంటాము, ఒక్కోసారి కొన్ని కామెంట్స్ అన్లెస్ మన మైండ్ స్టేటస్ చాలా స్ట్రాంగ్గా ఉంటే తప్ప, లేకపోతే ఇట్ డిస్టర్బ్స్. బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ మన ప్రొఫెషన్ ఎలాంటిది అంటే మనం వీఆర్ ఎక్స్పోజ్ టు ఎవ్రీబడి, మన ప్రొఫెషన్ ఇస్ ఎక్స్పోజ్ టు ఎవ్రీబడి కాబట్టి ఎనీబడి క్యాన్ కామెంట్ ఆన్. ఎందుకు మనమే చూస్ చేసుకున్నాం కదా ఇది. చదవడం కంటే చదివేటోళ్ళతో కూడా తిరగద్దు. ఇది గుడ్ ఐడియా. మంచి మూడే రే అని చెప్తారు, ఎవరు అడిగింటారు. అవును, అప్పుడే ఆహా మూవీ ఎంత బాగుందని అందరూ అంత బాగుంది అంటున్నారు కదా, అప్పుడే థియేటర్ విజిట్కి వెళ్ళి వచ్చి ఉంటాం. అబ్బా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు కదా, బాగుంది కదా అనుకునే లోపల ఇంటికి వచ్చేప్పటికి ఎవడో కూడా చెప్తూ ఉంటాడు, ఏంటి అది ఎప్పుడు ఒక పేజ్లో లాస్ట్ 2వ పారాగ్రాఫ్లో 3వ లైన్లో సరిగా రాలేదేంటి సినిమా గురించి అని. ఎందుకు అప్పుడు చదవడం నాకు ఎప్పుడు అన్నట్టే ఉంటుంది. యా. అండ్ కృష్ణ చైతన్య గారు, మన విశ్వక్లో హ్యాబిట్స్లో ఏదైనా ఇంకా బెటర్మెంట్ చేయాలి అని మీరు అనుకున్నవి ఏమైనా ఉన్నాయా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ తన హ్యాబిట్స్లో? బికాస్ గుడ్ బ్యాడ్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇవాళ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అందుకని అడుగుతున్నా. హ్యాబిట్స్లో షూట్లో చాలా డిసిప్లిన్. ఓకే, పొద్దున్న ఎందుకంటే ఇదేమిటంటే షూట్స్లో చాలా డిసిప్లిన్ అన్నారంటే మీరు లేదు రాజు గారి మొదటి భార్య అంటే అంటే లేనప్పుడు నేను డిసిప్లిన్ కాదు సీరియస్లీ. అంటే ఏం మీకు రెస్ట్ దొరికితే మీరు పొద్దున్నే లేచి నేను 7ంటికి లేచి కాఫీ తాగుతా అంటారా? పడుకుంటారు కదా మిమ్మల్ని ఎవరు ఆ టైం కూడా మీకు ఇవ్వరు అనుకోండి. అన్నీ మీరే చెప్పేసరిగా అది నిజం. సో అంటే ఇన్షూట్స్ నిజంగా మార్చుకోవడానికి ఏం లేదండి. కాకపోతే బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు నచ్చింది ఏంటి అంటే డిక్షన్ ఎలా పికప్ చేస్తాడని చాలా భయపడ్డాను. కరెక్ట్, ఇందులో కంప్లీట్ డిఫరెంట్ యాక్సెంట్. సో అది ఇనీషియల్ ఫియర్ ఉందండి. కాకపోతే ద వే హీ పిక్డప్ అసలు ఫ్యాంటాస్టిక్. కష్టం అనిపించలేదా విశ్వక్ ఫుల్ తెలంగాణ మాట్లాడుతూ? అపరెంట్లీ నాకు హిట్ అనే సినిమాకి ఎంతసేపు పట్టిందో డబ్బింగ్ ఈ సినిమాకి అంతే పట్టింది, ఎక్కువ పడుతుంది అనుకున్నాం మేము. ఐ థింక్ గామికి కూడా మీకు యాక్సెంట్ లో అగైన్ ఇట్ వాస్ నాట్ కంప్లీట్. డబ్బింగ్ 5 గంటలు మొత్తం కలిపి పేజీలే 2 పేజీలు. అంటే మీరు ఎక్కువసేపు వాక్ చేశారు, తక్కువసేపు టాక్ చేశారు. గామిలో గామి నేను నడుస్తూనే ఉంటా. బట్ దట్ వాస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. అసలు మన తెలుగు ఫిల్మ్స్లో అలాంటి ఎక్స్పెరిమెంట్స్, అలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ వస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. అండ్ అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా చాలా టీజర్ కానీ ట్రైలర్ కానీ లుక్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ అన్నీ చాలా బాగా అనిపిస్తుంది. వీ హ్యావ్ అ వెరీ నైస్ ఫీల్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ హిట్. May 31st రిలీజ్ అవుతుంది సినిమా. సో మేము అందరం వెయిట్ చేస్తున్నాము మూవీ కోసము. అందులోనూ మన సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి సినిమా వస్తుంది అంటే మనకు తెలుసు వంశీ గారు ఏ రేంజ్లో ఆ కథ మీద అలాగే ఆ క్యారెక్టర్స్ మీద ఆయన వర్క్ చేస్తారు అనేది. సో వంశీ గారి గురించి చెప్పండి.
ఒక మనిషి ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు ఆయన గురించి మాట్లాడడం గొప్ప విషయం. నేను వేరేగా విన్నానే. అవునా? ఇంటర్వ్యూలో లేనప్పుడు. అయ్యో బాబు. సూపర్ క్విక్ డెసిషన్స్ అండి. ఇలా అంటే ఇలా. ఎందుకంటే ఫస్ట్ ఎందుకంటే నా ప్రతి కథ మామూలుగా త్రివిక్రమ్ గారికి చెప్తూ ఉంటాను, దాంట్లో ఏమన్నా మంచి చెడు ఉంటే ఆయన చెప్తూ ఉంటారు. ఆయనకి వెళ్ళి కలిసినప్పుడు చెప్పిన వెంటనే ప్రాసెస్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి చేతు ఎవరికి అనుకుంటున్నాం అంటే విశ్వక్ బాగుంటుంది సార్ అన్న. ఆయన వంశీ గారు మాట్లాడుకున్న వెంటనే కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే ఈయన నాకు ఇమీడియట్గా కాల్ చేశారు, చేతు మాట్లాడేశాను విశ్వక్తో, రేపు చెప్పాను. సరే వెళ్ళాను, చెప్పాను. మనోడిది రియాక్షన్ చాలా లిమిటెడ్గా ఉంటుంది కథ చెప్పేటప్పుడు. అమ్మ నవ్వుతున్నాడా, నవ్వు వస్తుందా, రాదా అర్థం కాదు. సర్లే ఓకే మన పని మనం అయిపోద్ది. చెప్పేసిన తర్వాత ఓకే అన్న అయిపోయింది, ఇదేంటి వచ్చాను చెప్పాను. తర్వాత ఇమీడియట్గా వంశీ గారికి మెసేజ్ పెట్టాడు, అది నాకు ఫార్వర్డ్ చేశాడు. చేస్తే ఆన్ అని ఇమీడియట్గా టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నావు, ఫస్ట్ లుక్ వెళ్ళిపోవాలి, ఎప్పుడు ఇచ్చేస్తున్నావు, ఇమీడియట్గా ఇచ్చే. ఆయన అంటే నస అంటాం కదండి, ల్యాగ్ నస ఉండవు, కట్టే కొట్టే తెచ్చే. ఓకే చెప్పాడు, అదే ప్రాబ్లం. కట్ అయిపోతుంది. ఆయన పిచ్చ ఫాస్ట్ అండ్ విచ్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఆయన అంత ఎంత ప్లస్ ఇంకోటి మనకు తెలుసు కదా. అండ్ వంశీ గారు కూడా అంత క్విక్ డిసిషన్స్ తీసుకుంటారు కాబట్టి సినిమాలు కూడా ఇంత క్విక్ గా మనకి గుంటూరు కారము, డీజే టిల్లు, ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అది అయిపోయిన లక్కీ భాస్కర్. మీరు చెప్పినటువంటి డైలాగులు కాకుండా విశ్వక్ స్టైల్లో కొన్ని డైలాగులు ఏమైనా చెప్పేశాడా, పొరపాటున వచ్చేసాయా తన ఫ్లోలో? షూట్ అప్పుడు వస్తూ ఉంటాయి, మధ్య మధ్యలో మళ్ళీ అవి ఎలాంటివి వచ్చాయి? వస్తాయి మామూలు. మేము వినకూడదా? లేదు మీరు వినొచ్చు కానీ వేయలేరు అది. హలో, మనకి సెన్సార్ అనేది సినిమా కోసం చేస్తాం కానీ సోషల్ మీడియాకి ఎక్కడుంది సెన్సారు? లేదు దానికి కాదు, ఓన్లీ డైలెక్ట్ నేను అంటాను. ఓకే డైలెక్ట్ అంతే. అంతే మాట్లాడావా విశ్వక్? ఏం చేశారు రావాలి, ఏం చేసారు రాని వస్తుంది. అంతేనా? ఇంకెక్కడ ఏవి అవుట్ ఆఫ్ ద బాక్స్ డైలాగ్లో లెంగ్త్ పెరిగి? చాలా తక్కువ. ఫస్ట్ వైబ్ పట్టుకుంటాం కదా క్యారెక్టర్, అది వైబ్ పట్టుకున్న తర్వాత. ఓకే, సో ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఇట్స్ బిట్వీన్ విశ్వక్, నేహా అండ్ అంజలి. మీ డైరెక్టర్ గారు ఇప్పుడు దీన్ని విట్నెస్ చేస్తారు. విశ్వక్ చెప్తుంది కరెక్టా కాదా అని చెప్తారనమాట. ఇందులో మీరు ఇద్దరు కేవలం పాత్రధారులే, మెయిన్ సూత్రధారి మీరే. మాట్లాడేది విశ్వక్. ఎస్, విశ్వక్ మాట్లాడక్కర్లేదు, వేలు చూపించాలి. నేను అడిగిన ఇటువైపు అటువైపు. ఓకే, ఈ గ్యాంగ్స్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. రెడీ? సో క్వశ్చన్ ఇస్ ఓన్లీ, ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ ఓన్లీ టు యూ విశ్వక్. హూ ఇస్ ఆల్వేస్ లేట్ ఆన్ సెట్ వీళ్ళిద్దరిలో? ఓకే నేహా, యు గెట్ ద ఫస్ట్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్. ఎవరు ఎప్పుడు ఫోన్లోనే ఉంటారు? ఓ ఓకే, మీరు కావాలంటే యూ కెన్ షో ద ఫింగర్ టువర్డ్స్ కృష్ణ చైతన్య ఆర్ నా వైపు కూడా. ఓకే సరే, అలా ప్రతిసారి అవకాశం లేదు మీకు. ఈ ర్యాపిడ్ ఫైర్లో అలాంటి లైఫ్ లైన్ ఒక్కసారి మాత్రమే ఉండింది మీ వైపు చూపించడానికి, అది అయిపోయింది. ఓకే, రూల్స్ అన్ని మేము ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాం. మూడో క్వశ్చన్, whom would you date and who do you want to go on a ride with? నీకు ఐడియా కాదు, ఒకళ్ళు డేట్ చేస్తామని అడిగారు, ఇంకోళ్ళు బైక్ మీద షికార్కి వెళ్తాను. రెండు డేటింగ్ లెక్కనే ఉన్నాయి. లేదు కాదు, చాలా డిఫరెన్స్ ఉంది. అది డ్రాపింగ్ సర్వీసా? యా, డ్రాపింగ్ సర్వీస్. నేను డేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. ఇది లేదు, ఈ లైఫ్ లైన్ కూడా లేదు, ఈ లైఫ్ లైన్ కూడా లేదు. ఇది తప్పించుకోవడానికి చాలా మంచి దొరికింది. ఇప్పుడు చెప్పండి. నేను సెట్ చేస్తా. ఇందాకేగా రెండు లైఫ్ లైన్లు ఉన్నాయి, ఒకటి చైతుని, ఒకటి మిమ్మల్ని, ఏదో ఒకదానికి వాడుకోవచ్చని చెప్పారు, వాడేశాడు. ఎవరు రెడీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటారు? మొత్తం అదే సెట్ కి లేట్ గా రావడం అండి. ఓ సెట్ కి లేట్ గా రావడం అండ్ దెన్ మేకప్. ఓ ఇట్స్ టూ డిఫరెంట్. క్యారవన్ వానిటీ వన్ నుంచి లేట్ గా దిగడం. ప్లీజ్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. just నేహా, సెకండ్ సెకండ్ ప్రైజ్ కూడా నీకే వచ్చింది నేహా. ఇదేదో 7th ఇంటర్వ్యూ 8th ఇంటర్వ్యూ అయితే బాగుండు. ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ ప్రమోషన్. ఇక్కడ ఉండే ఈ ముగ్గురులో మాస్కా దాస్ భయపడేది ఎవరికి? నేను లేను ఇందులో. చేతుకు భయపడతాను. మీకు తెలుసా ఈ సంగతి? లేదు, కొత్తగా చూసాడుగా. ఎక్కువ మాట్లాడేది ఎవరు నేహా అండ్ అంజలిలో? నాకు అడిగేప్పుడే తెలుసు ఇది ఆన్సర్. చాలా
6 ప్యాకప్ అన్నప్పుడు ఆఫ్ అవుతుంది బటన్. నడుస్తూ ఉంటుందా? నాకు ఎలా ఉంటుందంటే 5-6 ఆర్టిస్టులు ఉన్నారంటే అంజలి వాళ్ళు అంజలి మాట్లాడుతుందని వాళ్ళు మాట్లాడతారు, నేను అంజలిని మిగతా అందరినీ ఏ పమ్మే. లిటరల్ ఎలా ఉంటుందంటే సెట్ లోపలికి వెళ్తుంటే అందరూ ఏదో శోకంలో అలా కూర్చుని ఉంటారు ఏదో. అది నేను లేనప్పుడు అనుకుంటది. నువ్వు లేనప్పుడే చైతు విశ్వక్ ఉన్నప్పుడు అలా ఉండదు, అట్మాస్ఫియర్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇంత లౌడ్గా ఉండదు విశ్వక్ ఉన్నప్పుడు. నేను వెళ్ళి లౌడ్ కొంచెం ఒక 10 వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తాను నేను, అది ఒకటి. అది సీరియస్ సీన్ చేస్తూ ఉంటాను, వాళ్ళని కష్టపడి నేను ఆ మూడ్లో పెడతా. నేను వెళ్తాను. వచ్చి అందరు నవ్వుతూ ఉంటారు, వీళ్ళు ఎమోషన్ ఎప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ ఆ మూడ్ లోకి మీరు తీసుకొని వచ్చి. అంటే ప్రాబ్లం కాదు ప్రాబ్లం ఏంటంటే తను చాలా స్మార్ట్, వీళ్ళతో నవ్వించి ఆన్ అన్నంటే వచ్చేస్తుంది, వాళ్ళు అలా రారు. రానప్పుడు నాకేంటంటే నేను బాగానే చేసాగా అంటది, మిగతా అందరినీ కంట్రోల్ చేయడానికి నాకు. చూసావా అంజలి ఎంత ఉందో? విశ్వక్ ఒక క్వశ్చన్ అడిగితే టెక్నిక్ అనుకుంటది. కాదు, జెన్యున్ గా నువ్వు ఉన్నప్పుడు నేను అలాగే మాట్లాడతాను కదా. అవును నేను అంటే విశ్వక్ కూడా నేను ఇలా వచ్చి దాటేస్తున్నట్టున్నది ప్రాబ్లమ్ ని. ఎవరు ఎక్కువగా ఫోన్లో ఫొటోస్ క్లిక్ చేసుకుంటూ ఉంటారు లేదా రీల్స్? విశ్వకేనా? ఫోటోలు నేను దిగా కానీ Already. ఈ రీల్స్ గట్రా మొత్తం ఒక చిన్న ముఠా ఉంటది, గ్యాంగ్స్ ఆఫ్ నేహా నేహా అని ఒకటి ఉంది సెట్ మీద. మీ సెట్ అందరు నువ్వు నీ స్టాఫ్ అందరు కలిసి డాన్స్ చేసారు కదా వెస్టర్న్ ఉంటారు రూమ్ లో. రీల్స్ that was not even during shoot, adi vere. I made one reel which I usually క్రైమ్ don't చేసిన make. వంటలే రీల్స్ చేసిన వంటలు. But question ki no wrong answer istunaga. రీల్స్ చేస్తావు కదా నువ్వు, రీల్స్ Set చేయవా? lo, set lo she's asking Yeah. use most of the time. Adi question, hello. సెట్ లోనా? చూసావా? ఫీల్ అయింది. Because I don't, I'm someone who doesn't use my phone much at all. అయిపోయావు. రీల్స్ చేసినావు అన్నారు, నువ్వు క్రైమ్ చేసినావు అనలే ఎందుకు? But wrong answer antuna ante. Na meeda question. She has an option to put a petition against you. Yes, totally. Yeah. Against him. Yeah, against him. సో కాబట్టి తను కాదు, నేనే అండి. మీరే. ఓకే, వెరీ గుడ్, యూ స్కోర్డ్ వెరీ వెల్ విశ్వక్. నిజాయితీగా మీరు సమాధానాలు చెప్పారు. ఇందులో ఎక్కువగా మార్కులు మాత్రం నేహాకు వచ్చాయి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాళ్ళకి కొన్ని పిక్చర్స్ చూపిస్తాము, దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, రెడీ? కాదు, ఏం చెప్పాలి? ఇదో హలో విశ్వక్, నువ్వు బజర్ కొట్టినట్లేదు, నన్ను చూసి విజిల్ కొట్టినట్లేదు. ఇద్దరు అమ్మాయిలతో అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండేటువంటి 5 సినిమా పేర్లు చెప్పాలి. ఇద్దరు అమ్మాయిలతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అల్లరి ప్రియుడు, నాలుడు, ఎన్టీఆర్ చెప్పచ్చు, ఇంకో సింహాద్రి, యమదొంగ. అయిపోయింది, డన్, వెరీ గుడ్. వంశీ గారు ఈయన గిఫ్ట్ ఒకటి పంపించిన తర్వాత నా బడ్జెట్లో అది లేదు. గొడ్డలి వాడిన 5 సినిమాలు. అరే చాలా ఫాస్ట్గా బజర్ నొక్కేస్తున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, సింహాద్రి, విక్రమార్కుడు. లాస్ట్ 5 seconds. 5, 4, 3. చెన్నకేశ్వరరెడ్డి, సమరసింహారెడ్డి. అందులో గొడ్డలు ఉందా? ఉంటది, చాలా ఉన్నాయి, దాంట్లో గుడ్డలు కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏమవుతుందో తెలుసా? టెక్నికల్ గా Yeah. మేము ఇక్కడ నుంచి తీసి దాన్ని చూసి ఇక్కడ Already పెట్టేటప్పుడు నోట్లో పడేస్తాం. పెట్టుకోండి రెడీగా. ఓహో, అది కీప్ ద విజిల్ రెడీగా. సి బికాజ్ హీ హ్యాస్ అన్ ఇన్బిల్ట్ ఇన్బిల్ట్ కదా, అందుకే మెయిన్ వాయిన్ చేస్తున్నాడు. గ్యాంగ్స్ ఉండే 5 సినిమా పేర్లు. అంజలి. అది పని చేయలేదు. హ్యాపీ డేస్, గ్యాంగ్స్ అంటే ఫ్రెండ్స్ గ్యాంగ్స్, Gangs of any Godavari. gang. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, Life is beautiful. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్. చెప్పు ఇంకోటి, ఏది? ఇంకోటి. జోష్, జోష్, చిచ్చోరే, శివ. శివ, చిచ్చోరే, శివ. హిందీలో కూడా చెప్తారా మీరు? హే జోషు, శివ. శివ. జోష్ తెలుగే కదా. శివ. శివ. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, యూ స్కోర్డ్ వెరీ వెల్. థర్డ్ ఎంపైర్ అడిగితే విజిల్ నేనే ఫస్ట్ కొట్టినా కానీ వదిలేసాను. అది ఇన్బిల్ట్ అబ్బా, వచ్చేస్తుంది. మాకు ఒక మీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాబట్టి వాటర్ రిలేటెడ్ కాబట్టి సముద్రం ఉండే 5 సినిమా పేర్లు. శివమణి, ఉప్పెన, ఇంగ్లీష్ కూడా చెప్పొచ్చు. సీతాకోక చిలుక, ఓషన్స్, టైటానిక్, టైటానిక్, ఎందుకు ఇది లైఫ్ ఆఫ్ పై. ఓకే, డన్, వెరీ గుడ్. మీరు చాలా బాగా స్కోర్ చేశారు అండ్ మీకు చాలా అవతార్ 2, అవతార్ వాటర్ అండ్
చాలా బాగా ఆడారు. మీ 2 ర్యాపిడ్ ఫైర్ అండ్ ఈ రౌండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మీ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి May 31st వంశీ గారు మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. వంశీ గారు పంపించండి. ఓకే. అండ్ యువన్ శంకర్ రాజా గారి గురించి ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్, బికాస్ ద సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్? For all the technicians, I just want to quickly take time. Yuvan Shankar Raja sir, Yuvan sir, I am a great fan of him. ఆయనకు ఓయి రాసినప్పటి నుంచి ఆయనతో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పనిచేసే వరకు ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్. సో రికార్డింగ్ కూడా ఫెంటాస్టిక్గా ఇచ్చారు. అసలు ఇట్ హాస్ కమ్ అవుట్ వెల్. ఆయన ఎంత సాఫ్ట్గా ఉంటారో వర్క్ అంత వైలెంట్గా ఉంది. సో అండ్ నవీన్ నూలి లిటరలీ మై బ్యాక్ బోన్. సో హీ వాజ్ విత్ మీ త్రూ అవుట్. మేము నిద్రలేని రాత్రులు గడిపినవి చేసింది. అండ్ రిలీజ్ తర్వాత చాలా ఎక్కువ మాట్లాడతాను దాని గురించి. అండ్ అనిత్ నా డిఓపి, హీ హాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ గాంధీ. ఐ వాంట్ టు ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. వీళ్ళందరి గురించి నేను ఇప్పుడు మాట్లాడను, ఇంకా నాకు ఈవెంట్స్ ఉన్నాయి, మాట్లాడుతాను. అయినా మీరు అంత సీరియస్గా మాట్లాడుతుంటే ఆవిడ ఆ విజిల్ లోపల ఏముందో చెక్ చేస్తుంది. ఆవిడ చెక్ చేశాను కానీ ఇప్పుడే నెయిల్ పాలిష్ చేసుకుని పాడైపోద్దని నాకు అర్థమైపోయింది ఈయన ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడు సెట్ లో. ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడంటే నాకు ఎన్నిసార్లు చేద్దాం అనుకున్నా అలాగే ఉంటుంది. ఇంకా అంజలిని తప్ప అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాను. నా లాస్ట్ డే షూట్, ఆ రోజు నేను సెట్ లోపలికి వెళ్తుంటే మొత్తం అందరూ ఇలా కూర్చుని ఉన్నారు. ఆ రోజు విశ్వక్ లేడు, అందుకని ప్రాబ్లం. విశ్వక్ ఉంటే నార్మల్గా ఉంటుంది, నేను ఇంకొంచెం హై చేస్తా. ఇలా కూర్చుని ఉన్నారు అందరూ. నేను లోపలికి వెళ్ళి ఏంటి ఇలా అందరూ ఇలా ఉన్నారని చెప్పి మొత్తం అందరినీ తీసుకొని నవ్వుకుంటూ మాడుకుంటుంటే చైతు అక్కడి నుంచి వచ్చి ఇప్పుడే సెటప్ చేశాను అందరినీ, నేను కొంచెం టైం లేదని చెప్పి. నేను ఇలా కూర్చున్నాను. సడన్లీ హాయ్ ఎవరీవన్ హాయ్ అని వచ్చింది. ఐ వాస్ ఆల్సో లైక్ మొత్తం బట్ యా షీ కమ్స్ విత్ a lot of like love and enthusiasm and all of us would have been like a ఆ little. రోజు 2 అవుతుందండి, బ్రేక్ ఇవ్వలేదు. భోజనానికి వాళ్ళకి ఆకలేసి వాళ్ళు నవ్వుతూ ఎందుకు ఉంటారు, ఎప్పుడు బ్రేక్ ఇస్తే వెళ్ళిపోతావా కాదు. పైగా సీన్ ఏంటి, అప్పుడే ఫ్రెష్గా క్యారవాన్ నుంచి దిగి ఎందుకు ఇలా ఉన్నారు అంటే నన్ను తిట్టలేక వాళ్ళు కాముగా ఉన్నారు. ఓ ఇవాళ తెలిసిపోయింది మొత్తానికి. మొత్తం అందరూ నవ్వడం మొదలు పెట్టారు అందరూ. అప్పుడు ఇంకా చైతు బాధలు చూడాలి. మళ్ళీ నవ్వకండి, అందరూ సీరియస్ గా ఉండండి. అంజలి గ్లిజరిన్ వేయండి, నైహా గ్లిజరిన్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండాలి. నేను యాక్చువల్ గా మంచిగా ఉంటాను అందులో. నేను కాదు, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటే మేబీ ఆయన అనుకుంటాడేమో నా బాధలు ఏంటో తెలుస్తుంది తనకి అని. అదేం లేదు, నేను అందులో కూడా నేను లైవ్లీగా చూసుకుంటాను. నేను ఓకే కొడేస్తూ ఉంటాను అంతే, ఎవరైనా చేయకపోతే కొడతారా? ఓహో ఓకే, నన్ను కొట్టే ముందు నేను ఈ ఇంటర్వ్యూ ఆపేస్తాను. సో అందరి అంటే క్యారెక్టరైజేషన్స్ మాత్రమే కాకుండా లుక్స్ కూడా చాలా బాగున్నాయి. విశ్వక్ యూ లుకింగ్ టూ గుడ్. అంటే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి సినిమాలు అన్నిటికన్నా కూడా చాలా డిఫరెంట్గా. అండ్ అంజలి మీరు కూడా వెరీ బోల్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు. రియలీ అప్రిషియేట్ దట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎస్ అండ్ టెరిఫిక్ జాబ్ అండ్ ముగ్గురు ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్సెస్. అది దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. వీళ్ళ ముగ్గురు హిరకొడిసారు. ఎస్ అండ్ నేహా తను చేసేటువంటి ప్రతి సినిమాతోనూ ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయేలాగా చేస్తుంది అని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ఇట్స్ గోయింగ్ టు ప్రూవ్ దట్. నేను ఇవాళ నేహా గురించి చెప్పిన ప్రతిసారి తను కుర్చీని చాలా సార్లు ముట్టుకుంది. చెక్క కుర్చీ టచ్. But this has been one of my most fun interviews with you, Samala. Thank you so much, Too Neha. good it was. We're going to miss you pre-release for sure. Don't miss me, I'll come. Yeah. Okay, thank you so much, and see you all May 31st in theatres. Thank you. Bye.